హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న రేషన్లలో మొత్తం అంటే వచ్చే రైస్ మొత్తం అంటే ప్లాస్టిక్ రైస్ వస్తుంది, అంటే మొత్తం నూకలు బియ్యం వస్తున్నాయి అవి అని చెప్పేసి పబ్లిక్ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఒక రేషన్ షాప్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుదాం, అంటే వాళ్ళు ఇప్పుడు రేషన్ తీసుకుంటున్నారు అంటే బియ్యం అవి ఇవి తీసుకుంటారు కాబట్టి అసలు రైస్ ఎట్లా ఉంది, అంటే నిజంగా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయా లేకుంటే నూకలు ఇవన్నీ వస్తున్నాయి ఏందని మనం వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. వచ్చేయండి. అమ్మా నమస్తే. సరే ఏం తీసుకున్నావు ఇప్పుడు బియ్యం తీసుకున్నా. బియ్యం తీసుకున్నా. ఎన్ని కిలోల బియ్యం ఇచ్చారు? 12 కిలోలు ఇస్తాం మాకు ఇద్దరమే. ఇద్దరే ఉంటారా? 3 నెలలు. ఓకే. 36 కిలోలు. 36 కిలోలు వచ్చినాయా? సో అంటే 3 నెలలు ఎందుకు ఇస్తున్నారో తెలుసా మీకు? మాకు తెలియదు. తెలియదా? ఎందుకు ఓకే. అమ్మ మీ పేరు? రాజేశ్వరి. రేషన్ డీలర్ మీరు? రేషన్ డీలర్. ఓకే. అంటే 3 నెలలది మీరు ఒకటేసారి ఇస్తున్నారా ఇప్పుడు? ఒకటేసారి. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తారంటే గోదాంలా వర్షాలు పడుతున్నాయని అక్కడికి వెళ్ళి చెప్పారు కాబట్టి వాళ్ళు పంపించారు కాబట్టి మేము కూడా ఇవ్వాలి. ఓకే. ప్రభుత్వం ఇస్తారు కాబట్టి ఇస్తున్నాం. అంటే గోదాంలో ఉంటే మొత్తం ఖరాబ్ అయిపోతే అంటే ఆ ప్రెషర్ మాకెందుకు వీళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి అన్నీ తీసేస్తారు, అంతే కాల్ చేసేస్తారు. సగం వచ్చింది లోడ్ ఇప్పటికి 300 వచ్చేసినాయి రైస్ బ్యాగులు. ఇప్పుడు మళ్ళా తర్వాత మళ్ళా కోట వస్తుంది. సో మీరు ఏమేమి ఇక్కడ? ఓన్లీ రైసే. ఓన్లీ రైసే అంటే పప్పులు నూనెలు అవన్నీ ఇక్కడ లేదుగా, ఇది మున్సిపాలిటీ ఏరియా కాదుగా, గ్రామ పంచాయతీ. ఓకే. అట్లా గ్రామ పంచాయతీలో ఓన్లీ రైసే. ఓకే. సో రైస్ చాలా మంది ఏమని మాట్లాడుతున్నారు అంటే బయట అంటే ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, నూకలు వస్తున్నాయి. ఒక విషయమేనా, అవి వస్తున్నాయి అంటే అది పోర్టబుల్ బియ్యం, వీళ్ళకి తెలియదు. ఓకే. అది ప్లాస్టిక్ బియ్యం అయితే ఉడకాలిగా, ఉడుకుతున్నాయిగా అవి కూడా పైనంగా తేలుతున్నాయి. అవి వాళ్ళు ప్రభుత్వం కలిపి అమ్ముతురు, అంటే వీళ్ళకు ప్రోటీన్స్ లేకుంటే అవి కలిపి అమ్ముతురు అట్లని. సో అవి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, ఇల్లంతా చూడండి, ఒకసారి చూద్దాం. ఇప్పటికైతే ఇల్లైతే రాలేదు. ఓకే. అంటే ఇంట్లో వస్తూ ఉంటాయా? వస్తాయి, తెల్లగా వస్తాయి. అది దొడ్డు రైస్లో వచ్చినాయి. ఓకే. ఇప్పుడైతే లేవు. ఈ సన్న రైస్లో అయితే రాలేదు ఇప్పటి వరకు అయితే. ఓకే. అట్లా సన్న బియ్యం ఇప్పుడు ఎన్ని మంత్స్ నుంచి? ఇప్పుడు 3 మంత్స్. 3 మంత్స్ నుంచి ఇస్తున్నా. ఇస్తున్నా. ఓకే. 3 మంత్స్ నుంచి అంతే. 3 నెలలు. ఓకే. అమ్మ మీ పేరు? వినోద. తీసుకున్నారా బియ్యం? తీసుకున్నారా? తీసుకోవాలి, ఇంకా లైన్లో ఉంది. ఓకే. అంటే మీకు కూడా ఇప్పుడు ఎన్ని కిలోల బియ్యం వస్తాయి? మాకు 90 వస్తాయి. 90 వస్తాయా? ఓకే. అంటే ప్రీవియస్ మీరు తీసుకున్నది వండుకున్నారా? వండుకున్నారు. ఎట్లా అవుతుంది రైస్? అన్నం మంచిగా అవుతుంది. మంచిగా అవుతుందా? ఓకే. అంటే చాలా మంది బాగా అవుతలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం లేదు, ఇక్కడ అయితే మాకైతే 3 నెలల సంది మంచిగా వచ్చినాయి, రైస్ బాగానే ఉన్నాయి. ఓకే. అంటే మీకు వేరే రైస్ వస్తుంది, వాళ్ళకి ఏం లేదు, అన్ని గోదాంలో అల్లకెళ్ళి వచ్చేదే. ఓకే. రావడమే అక్కడికి వెళ్ళి వస్తుంది. అది చెప్పడంలా ఉంటది. ఇప్పుడు వాళ్ళు తినటోళ్ళు, నేనంటే ఏమనుకోవచ్చు, వాళ్ళు తినటోళ్ళుగా కస్టమర్ చెప్పాలిగా వాళ్ళు కూడా అట్లా. అంటే రేషన్ డీలర్ కదా మీరు కూడా ఇవే వండుకొని తింటారా? వేరే మేము వండుకుంటాం కూడా. మేము వండుకోవాలంటే ఓసారి వండినాం, మంచిగా అయింది అన్నం. ఓకే. అంటే రేషన్ డీలర్ గారు ఒకటేసారి వండిరంట, అంతేనా? వండినాం. అంటే ఇవి తినరు మీరు? తినరు మీరు. ఓకే. మీరు తీసుకుపోయిన ఇవి తింటారా లేకుంటే దోశలకి దారికి? దోశలు అన్ని ఇప్పుడు ఈ సన్న బియ్యం కాబట్టి వండినాం మేము కూడా. ఎట్లా అవుతుంది రైస్? రైస్ బాగానే అవుతుంది. ఇక నూకలు ఉన్నాయంటే మన చేను బియ్యం కూడా పట్టిస్తే నూకలు అయితే పడితే మంచిగా అవుతుంది అన్నం అయితే. ఓకే. అమ్మ పెద్దమ్మ నువ్వు చెప్పు, అంటే మీరు ఏంటంటే ఇప్పుడు మీరు అప్పటి కాలం వాళ్ళు కదా, దొడ్డు బియ్యం తిని అవే అలవాటు కదా, ఇప్పుడు సన్న బియ్యం తింటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? తింటున్నాం. మంచిగా అనిపిస్తుంది. ఎవరు వండుతారు మీ ఇంట్లో? నేనే వండుకుంటా. రైస్ ఎట్లా అవుతుంది? మంచిగానే అవుతుంది. మంచిగా అవుతుందా? సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు ఏది తెలియదు కదా. ఏం తెలియదా? మరి అదేం తెలుస్తుంది, రాజకీయం వేయటంలో తెలుస్తుంది, రాజకీయం వేయటంలో తెలుస్తుంది, అంతేనా? మాకైతే తెలియదు. నమస్తే తాత. నమస్తే తాత. నమస్తే. నీ పేరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి. పెన్షన్ వస్తుందా? వస్తుందా? నెలకి ఇస్తురా? సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లుంది? అంటే ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? అంత గదే కాలం నుంచి అయ్యో. అంతే అదే కాలమా? ఆయన గది వేస్తుంది, ఈయన గది వేస్తుంది. ఓకే. 4000 ఇస్తున్నాను. ఇస్తుండ ఆయన? ఇస్తలేడుగా. మరి 4000 ఇస్తాడా? అవును ఇస్తాను. ఈయన సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చూస్తాడు, అడుగు మరి.
అని ఇస్తలేడుగా 4,000 ఇస్తున్నాడు ఇస్తలేడు కదా అప్పుడు ఇస్తున్నాడు కదా ఓట్ల ఆయననే టీవీలలో మాట్లాడిండు కదా 4,000 ఇస్తానందుకు కొట్టేసినావు. ఇక వేయలే కానీ అందరం వేస్తాం కదా ఏ కూకుంటాం ఓటు ఎవరైనా వేస్తాం కదా ఓటు 4,000 ఇస్తానే వేస్తాం ఓటు ఇవ్వకుండా వేస్తాం ఓటు అంతేనా కదా ఇవ్వకుండా వేస్తాం లోకం ఎట్టుంటుంది ఇప్పుడు ఎట్టు తిరుగుతాటి ఓకే లోకం ఎట్టుంటుంది అనుకుంటే ఇవ్వాలి ఎట్టు దుంకుతాటి ఈయనకు ఆయనకు పావం దేవుడు మాట ఓకే అమ్మ చెప్పు అంటే మీకు ఇక్కడ సర్వర్ చాలా డౌన్ ఉందండి. ఓకే అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఓకే అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా యాజ్ ఏ రేషన్ డీలర్గా? ఏమి ఇబ్బందులు సర్వరే చాలా ఓకే సర్వర్ ప్రాబ్లమే ఉంది. ఏం ప్రాబ్లమే అన్నీ మంచిగానే ఉన్నాయి. ఓకే సర్వర్ ప్రాబ్లం ఉంటేనే కదా నువ్వు ఏం చేయలేవు. అందుకనే కదా సార్ పబ్లిక్ వెయిటింగ్ చేయడం కారణం అదే. సర్వే దబాబు వచ్చినాకో తొందరగా అయిపోతుండే. ఈ సర్వే ప్రాబ్లమే చాలా అది ఉంది మాకు. అంటే మీరు కంప్లీట్ ఇచ్చిరా మరి? కంప్లీట్ చేయలే కదా సార్, ఇస్తున్నాం, రన్నింగ్ అవుతున్నాయి. ఇంకా కొంత కోటా కూడా రావాలి. అట్లా రోజుకో 40 కార్డులు 50 కార్డుల కంటే ఎక్కువ వేయలేకపోతుంది. సర్వే ప్రాబ్లం నుంచి సర్వే ఉంటే తొందరగా అయిపోతుంది. అదే ప్రాబ్లం మాకేం లేదు, అంతా మంచిగా ఉంది సార్. అయితే ఇప్పుడు మీకు సర్పంచ్ ఎవరు లేరు ఇంకా? ఇప్పుడైతే ఇంకొకరు లేదు, అంటే ఇంక ఎలక్షన్లు పెట్టలేదు, ఇంకా పెట్టలేదు. సో లేట్ అవుతుంది అంటే గవర్నమెంట్ పెడతలేదు కాబట్టి అంతే అంతే. ఓకే సో అమ్మ మీరు చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమో మాకైతే ఆ పార్టీల గురించి తెలియదు, మేము ఎక్కువ తిరగం. ఓకే మాకు తెలియదు. సో ఓటు ఎవరికి వేసారు మీరు? ఎవరికో అది చెప్పలేం కదా, వీళ్ళకేసినాం వాళ్ళకేసినాం అంటే ఆ పార్టీ ఈ పార్టీ అంటారు, సబ్జెక్ట్ ఒకటి అయిపోతుంది కదా. ఓకే మళ్ళీ అదంతా ఎందుకు మాకెందుకు మా రిస్క్, మేము రాజకీయాలు అలా తిరగం, మాకు తెలియదు. అమ్మ మీ పేరు? నా పేరు యాదమ్మ. యాదమ్మ. సో పెన్షన్ వస్తుందా? వస్తుంది 2,000. 2,000 వస్తుందా? మరి 4,000 రావాలేమో కదా. మరి ఆయన లోకం మొత్తం ఇస్తాడా? ఇయ్యడు. అట్లా చెప్పిండు ఓట్లు వేయాలని చెప్పిండు అప్పుడు. ఓకే ఇక మీరు ఆయన నమ్మిరు? నేను అయితే ఎప్పుడు నమ్మలే. ఓకే ఎప్పుడు ఇచ్చే 2,000 ఇస్తాడని నాకు నమ్మకం. ఓకే అంటే రేవంత్ రెడ్డి గారి మీద నీకు నమ్మకం లేదు అదే ఇస్తాడు. ఇప్పుడు ఓట్లు వేయాలని చెప్తారు అట్నే. మాకు ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కూడా ఊరంతా రోడ్ వేసిండు, మా ఇంటికి రోడ్ లేదు. కంపల్సరీ వేస్తా యాదమ్మ, 50 సార్లు అడిగినా, మా ఇంటికి రోడే లేదు. అంటే మీ మీద పగనా? ఏమో మరి వేస్తా 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 అన్నాడు, వేయనే. ఓకే ఒక్క నీళ్ళ బిందె ఎత్తుకొని చుట్టూ తిరగాలంటే నా శాతం తెలియదు నాయన. మరి రోడ్డు ఉంటే ఇట్లా అణికెళ్ళి పోదుగా, వేస్తానని వేయలే. ఇంకా ఎవరు గెలిచినా వాళ్ళ కడుపు కిందకే దోలాడుకుంటారు, వాళ్ళ వరకే దోలాడుకుంటారు. లోకాన్ని మంచిగా చూస్తేనేగా మంచి చెడ్డ వచ్చేది. ఇప్పుడు ఈయన 4,000 ఇస్తా అని చెప్పిండు. ఈ లోకం మొత్తం ఎవరు ఇయ్యరు, అప్పుడు మటుకు చెప్తారు. అవే 2,000 ఇస్తారు. భూమి పిచ్చకాటికి ఇవ్వాలి, ఇస్తాడా అంత పైసా? ఎన్ని కోట్లు కావాలి? పెన్షన్ ఇచ్చిరా నీకు? ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చిందా? ఎన్ని వచ్చినాయి? 2,000. ఏం చేసినావు 2,000? అయ్యో దవాఖానకి కూర్చుంటావా? దవాఖానకి వేసినాయి. కూర్చొని చెప్పు, కూర్చొని మాట్లాడు. పడ్డాయ్యా దవాఖానకి వేసినాయి. ఓకే దవాఖానకి వేసినాయి. ఎంతమంది పిల్లలు నీకు? 4 కొడుకులు. చూస్తారా మంచిగా? చూస్తారు. ఓకే చూస్తారు. సో 4,000 కావాలా నీకు? 2,000 కావాలా పెన్షన్? 2,000 కావాలి కానీ ఆడు ఇస్తాడా? నువ్వు అడుగు, రేవంత్ రెడ్డిని అడుగు. ఈయననా? 4,000 అందరికి ఇస్తా, నాకు ఇస్తాడు. ఓకే ఎవరికి ఇవ్వకుండా నీకు ఇయ్యడా? ఒకదానికి ఇస్తాడా? నువ్వు అడిగితే అందరికి వస్తాయి. దావు రావా? దావు నమ్మకం లేదా? లేదు. ఓకే ఇప్పిస్తాము, ఇండ్లు ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాము. చెప్పలేరా? ఇచ్చిర్రా? వచ్చి నీళ్ళు కూడా కొట్టేపిచ్చిరు. ఫోటో దింపపోయింది మేడం వచ్చి, పేరు వెళ్ళింది లిస్టులా. ఆ ఇల్లు కూడా కొట్టేసిరు మాది. ఎందుకు? ఎందుకో ఏమో. అంటే మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? రాలే, మాది రేకులిల్లే. రేకులిల్లే కట్టుకున్నాం కానీ కోతలు లెస్స తొక్కి పర్రెలు పట్టినాయి. భగవాన్ని పెడతాం ఆనొస్తే. మేడం వచ్చి ఫోటో దింపుకోపోయింది, లిస్టులో పేరు వెళ్ళింది, అందరికి వచ్చినాయి, మాది కొట్టేసారు. అంటే మీకు వచ్చింది కొట్టేసిరు? ఎందుకు కొట్టేసిరు? వెనకొస్తుంది అంటే ఊరంతా వచ్చినాక మాకు ఒకరికి వస్తుందా? ఇక ఎందుకు కొట్టేసిరు? ఇప్పుడు మా ఓట్లు వేయమని ఎవరు వస్తారు? అప్పుడు మాట్లాడతామని మా మనసులో ఉంది. అప్పుడు వచ్చి గెలిచిన ఆయన ఏం చేయలే మాకు, ఇప్పుడు గెలిచిన ఆయన ఏం చేస్తాడు? మాకు వచ్చి నీళ్ళు ఎట్లా కొట్టేసిరని అప్పుడు ఆడతామని మేము ఏమంటలేము. ఎంతమందికి వచ్చినా మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్లు? 25 మందికి వచ్చినా? మీకు కూడా రాలేదు. వచ్చింది కొట్టేపిచ్చిరు నాయన. పేరు వెళ్ళింది, ఫోటో దింపుకపోయింది మేడం వచ్చింది కొట్టేసి. అమ్మ నమస్తే.
నమస్తే. మీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మనా? సో పెన్షన్ వస్తుందా? వస్తలేదా? వస్తలేవు. ఓకే, ఎందుకు? ఏమో ఏం చేసిండ్రు ఎవడు ఎవరు. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా తెలంగాణలో, సో ఎట్లా మంచిగా చేస్తుందా లేకుంటే ఎట్లా అనిపిస్తుందా? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా? ఏం మంచిగా ఉందా? ఎవడేమి ఇచ్చేది నాకు పెట్టేది లేదు. మరి అంతే కదా, ఎవడు వచ్చినాక అంతే బాగున్నది. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నాది 60 దాటిపోయింది. 60 దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, ఇస్తలేరా? ఇస్తలేరయ్యా, ఇద్దరికి ఇయరటగా ఇంట్లో ఒక్కింట్లో. ఓకే, అంటే పెద్ద ఆయనకు ఉందా? పెద్ద అయినకున్నది కదా, మరి నా కొడుకులే అందుకు రావాలి కదా. ఇప్పుడు ఆమెకి ఎందుకు వస్తాయి? కాపోలకెళ్ళు రెడ్డి ఆమె వాళ్ళకి వస్తాయా? ఇద్దరు వాళ్ళ బోళ్ళకి వస్తాయి. ఓకే, నీకు రాదు అంటే కావాలని రాపియలేరు అనేది లేకుంటే ఎట్లా? ఇక మేము పట్టించుకోలే చేయించుకోలే. ఇక ఇప్పుడు రేషన్ తీసుకున్నావా? తీసుకోలే. ఎందుకు? తెచ్చుకుంటాం, వెళ్ళే తెచ్చుకుంటాం, దగ్గరనే కదా. దగ్గరనే అని వెళ్ళగా ఏడ నిలబడంటే శాతం అయితే ఎట్లయితుంది? రైస్ ఎట్లయితుంది? ఏడా ఇంకా వండలేను. వండలేదా? అంటే 3 నెలలు అవుతుంది అంట కదా రైస్ వచ్చి. నిన్నమన్నా ఇస్తారు సన్నబియ్యం. గదే సన్నబియ్యం. సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తారు? ఇప్పుడు ఈ 3 రోజులే, 2 నెలలు కానీ ఇప్పుడు 2 నెలలు సంధిస్తారు. 2 నెలలు. నీకు వచ్చినాయా? కోపిన బియ్యం వచ్చినాయా? వచ్చినాయి. తీసుకున్నావా? వండుకున్నావా? ఎట్లా అవుతున్నాయి? మంచిగానే అవుతుంది. ఈ రబ్బర్ బియ్యం లాగా అవుతున్నాయి అని అంటారు కదా. రబ్బర్ బియ్యం లెక్క ఏమైతే లేవు కానీ అందులో కొన్ని ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయి కానీ ఇక ఇప్పుడు మనం అందులో పోసి ఇట్లా ఏరేస్తే అవి దొరుకుతున్నాయి. ఇట్లా లేస్తున్నాయి రైస్, ప్లాస్టిక్ రైస్. ఓకే, ఏం చేసిండ్రు అట్లనే ఉన్నాయి. అంటే ఆ బువ్వ మెత్తగా అవుతుంది, ఇదేమో అవుతలేదు. ఏరేస్తున్నా కూడా ప్లాస్టిక్ ఇంత దొడుగున్నాయి నాయన. అదే మరి ఎట్లున్నాయి? బియ్యం లెక్క లేవు కానీ అవి కొచ్చగున్నాయి, నున్నగున్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాయి అవి? ఏంటి ఉండొచ్చు అవి? ప్లాస్టిక్ ఉండొచ్చా మీ బియ్యంలో? ఉన్నాయి. సో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ బియ్యం, కలిసినాయి అప్పుడు కూడా, ఇప్పుడు కూడా కలిసినాయి. ఇక అంటే ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి కదా, సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తలేవు. వస్తలేవు. అంతకుముందు వచ్చినాయి. తేలుతున్నాయి. అంటే నేను ఏరు పెట్టేది నేను ఈ రోజున నాకే గుర్తు ఇన్ని వెళ్ళాయి ఏరు పెడితే ఇది తొడుగునే బిడ్డ. అంటే సన్న బియ్యం వండుకున్నావా నువ్వు? కోపిన్వి వన్నా గట్టి అయింది. ఏరు పెట్టుకొని ఇక వండుకుంటా. మంచిగానే అవుతుంది. మంచిగానే అవుతుంది. అయినాక అబద్ధం ఎట్లా? టేస్ట్ ఉందా? టేస్ట్ కానీ అన్నం మంచిగానే అవుతుంది. దొడ్డు బియ్యమే జర కొంచెం మెత్తగా కొంచెం అట్లా ఎట్లా అవుతుంది. మీరు ఇన్ని రోజుల్లో దొడ్డు బియ్యం తిని ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు అయితే అదే తిన్నా. తినేసి వచ్చినా? ఏం తిన్నావు? అన్నం. కూర ఏం కూర? మటనా చికెనా? కూర పులుసు. నాకు కొడుకులు లేరు, ఏం లేరు. నాకు 3 బిడ్డలే. పెన్షన్ వస్తుందా మరి? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000 వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 4000 ఇస్తున్నాడు కదా. ఏది ఇస్తలేడుగా. ఓకే, ఎంతమంది పిల్లలు నీకు? నాకు 3 బిడ్డలు. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నువ్వు ఒక్కమే ఉంటావు? ఒక్కనే ఉంటా కానీ ఇక ఆ బిడ్డ దగ్గర పోతే వాళ్ళు ఎలగొడుతారు, ఈ బిడ్డ దగ్గర పోతే వీళ్ళు ఎలగొడుతారు. ఇక అన్న వాడి తినుకుంటూ ఉంటుంది. ఏం పని పోనా, నాకు ఆటోటాక్ వచ్చింది, షుగర్ వచ్చింది. ఇక పని శాత కాదు. ఇక ఎండకు పోతే పానం తప్పు అంటది. గవర అయితే ఈసిరి 4 దగ్గర 2000తోటి ఆ గోళీలు తెచ్చుకుంటున్నా. ఆ గోళీలు తెచ్చుకొని ఆ గోళీలు వేసుకుంటున్నా. ఆ 2000 రాకుంటే ఆ గోళీలు వేసుకోకుంటే ఎప్పుడో వీకుదు.
ఉండకపోదు. ఇంకా ఆ గోళీలకు ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు. ఏం చేయాలి, ఇంకా అట్లుంది బతుకు. ఈయన వచ్చినాక ఇస్తాడు అని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన దేవేందర్ రెడ్డి వచ్చినాక ఇస్తాడు. ఇక అందుకే తిడుతుర్రు. కొంతమందికి వచ్చే కొంతమందికి రాకుండా బాధపడరా? అందరికీ వస్తలేవు కానీ ఒకరికి వస్తున్నాయి. అంటే ఒక కాళ్ళు పోయిన వాళ్ళకు, చేతులు పోయిన వాళ్ళకు, కాళ్ళు పోయిన వాళ్ళకు వాళ్ళకు 4,000 ఇస్తుండు. ఇక మా సొంటి వాళ్ళకు, కొడుకులు కొమ్మలు లేని వాళ్ళకు ఏమీ లేదు. ఇల్లు లేదు, ఇటుపు లేదు, ఏది లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారంట కదా, ఇయ్యలేరా మీకు? ఏది ఇయ్యలేదుగా, ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేము లే. ఇప్పుడు ఇయ్యలేదని ఇప్పుడు ఆయన తిడితే నన్ను గిట్ట తిట్టిర్రు గట్ట తిట్టిర్రు అని అంటారు. ఇప్పుడు ఏమనాలి, ఏమని తిట్టాలి? ఆయన ఇయ్యకుంటే తిడతావా అమ్మ నువ్వు? గసొంటి మాటలు అంటావా? గట్ల తిడతావా, గిట్ల తిడతావా? అట్లా తిడితే ఇస్తారా? నువ్వే అంటావు. ఇప్పుడు మేమేదో మా బాధ పడలేక, మా కష్టం పడలేక ఏదో మేము ఒక అడ్డగోలిగా పుసుకున్న మాట జారుతుంది అనుకో, నువ్వు అట్లా తిడతావా అమ్మ? అట్నేనా తిట్టేది? ఇచ్చునేమో లేగులు లేదేమో, నువ్వు అట్నే తిడతావా అనరా? అంటారు కదా. అంటారా అని ఇక మేము ఆయన దయ మరి ఏమి ఇస్తాడో ఏమి ఇయ్యడో అని అనుకుంటా ఊకుంటున్నాం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంతకుముందు 200 ఇచ్చిండు. 200 ఇస్తే కేసీఆర్ గెలిచిన సంది 2,000 ఇస్తాడు. 2,000 ఇస్తాడు ఆయన, 2,000 ఇస్తుండు అవే ఇస్తుండు. ఇక ఈయన నేను 4,000 ఇస్తా, నేను 5,000 ఇస్తా, నేను అవి ఇస్తా, నేను ఇవి ఇస్తా, ఈ ఇండ్లు ఇస్తా, ఆ ఇండ్లు ఇస్తా, ఏ ఇండ్లు ఇవ్వకపోయా, ఏది ఇవ్వకపోయా. ఇక కోపిన బియ్యం అయితే ఇస్తుండు. ఫస్ట్ నెల ఒక నెల మంచిగా వచ్చినాయి. ఆడికెళ్ళి నూకలు వస్తున్నాయి. నూకలు సగం నూకలు ఉష్కే మెరియలు కాదు. ఎక్కడ పోయినా కూడా సన్నబియ్యం మంచిగా ఉంటానే 3 పూటలు మంచిగా తింటారు అంటారు. ఏడ 3 పూటలు తింటున్నాము. సన్నబియ్యం అయితే అవుతున్నాయేమో కానీ నూకలేంటి అయ్యాల సగానికి సగం నూకలే వస్తున్నాయి ఆడ. అందులో మెరిగలు మళ్ళీ సగం మెరిగలు ఉష్కే. ఇక 3 పూటలు కడుపు ఏడు తింటే మీరు సగానికి సగం అవేవా, ఇక సగం మళ్ళీ కొనుక్కొచ్చుకునే తింటున్నాం కదా. ఇది వరకు దొడ్డు బియ్యం వస్తానే, ఇప్పుడు సన్న బియ్యం. దొడ్డు బియ్యం వచ్చినా సన్న బియ్యం వచ్చినా మళ్ళా రబ్బర్ బియ్యం కూడా వస్తున్నాయి. సన్న బియ్యముల ఇట్లా జల్లడ పడితే అవే వస్తున్నాయి, తేలుతున్నాయి. ఇట్లా నీళ్ళ లేస్తే కూడా తేలుతున్నాయి. బియ్యం మంచిగా ఉండలేవు. బియ్యం మంచిగా ఉండే సంగతి పక్కకు పెట్టుకొని బియ్యం నీళ్ళ లేసి అవి వస్తున్నాయి. బియ్యం మంచిగా అవుతున్నాయి. అన్ని తీసేసుకుంటే కొంచెమైనా వస్తే మంచిగా అవుతుంది. ఆ బువ్వ ఆడికెళ్ళి బువ్వ జర్ర రబ్బర్ బియ్యం నల్లనే ఉంటే గటక అవుతుంది. ఇది 3వసారి. అంటే ఇప్పుడు 2వసారి అయింది. ఇప్పుడు తీసుకుంటే 3వసారి అవుతుంది మాకు. ఇంక ఇప్పుడు ఈ నెల తీసుకోలేకపోతే ఇంకా సార్ మేము తెలుసా, నూకలు ఎక్కువ, నూకలు మెరిగలు ఉష్కే 3 మళ్ళీ రబ్బర్ బియ్యం. ఇట్లా అన్ని జల్లడ పడితే రబ్బర్ బియ్యం వస్తున్నాయి. అన్ని రబ్బర్ బియ్యం అంటే మొత్తం దొడ్డుకు వస్తాయి చూడు, దొడ్డు బియ్యములు ఉంటుండే అవి ఇట్లా జల్లడ పడితే అవే మీదకి వస్తున్నాయి. ఇట్లా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తామంటే మేము ఉన్న వాస్తవం చెప్తున్నాము, వచ్చిన బియ్యం చెప్తున్నాము. ఆయన సన్న బియ్యం ఇస్తున్నా అంటే మాకు వచ్చినాయి చెప్తున్నాము తెలుసా. ఇక ఇంకేం చెప్పాలి రేవంత్ రెడ్డికి? ఆయనకు తెలుసుకుంటే చాలా. ఆయన అవే తింటుండా నువ్వే చెప్పా. దొడ్డు బియ్యం అట్ల బియ్యం తింటుండా? ఆ మెరిగలు, ఆ ఉష్కే, రబ్బర్ బియ్యం వచ్చినాయి తింటుండా? ఆయన తినేటి మాకు పెట్టుమాను. అవి ఆయనకు వచ్చినాడు ఫస్ట్ ఒక సంచి ఎడిచ్చిండు. ఆయనకు మంచి కొడి పెట్టిరు. జల్లడ వండి మా జల్లడ తీసి జల్లడ పట్టి మీది తీసేసి మంచి వండి పెట్టిరే. ఆయనకు సపరేట్ వండి పెట్టాయి. మేము గారి పొలం కాబట్టి నూకలైనా తినాలి, ఉష్కైనా తినాలి, మెరగలైనా తినాలి, రబ్బర్ బియ్యం అయినా తినాలి. ఎందుకంటే మేము లేని వాళ్ళం కాబట్టి. ఆయన ఇస్తాను అంటుండు. ఇవి వచ్చేటి ఏమున్నాయి ఇడ జల్లడ పట్టి చూపెట్టమంటే ఇప్పుడు చూపెడతాను నేను. జల్లడ ఇంటకెళ్ళి తెచ్చి చూపెట్టి జల్లడ పట్టమంటే చూపెడతాను నేను తెచ్చి. ఇప్పుడు ఒక్కొక్క ఏళ్ళ మా గరీబ్ వాళ్ళకి 35 కిలోలు వస్తున్నాయి అనుకో, అందులో ఖచ్చితంగా తీస్తే 20 కిలోలు మాకు మంచిగా వచ్చినాయి. ఆడికెళ్ళి 15 కిలోలు నూకలే వచ్చినాయి. కంట్రోల్ బియ్యం ఒక కాడికి దొడ్డు బియ్యం వచ్చినా కానీ ఒక 2-3 కిలోలు వచ్చు నూకలు దొడ్డు బియ్యం ఉన్నప్పుడు. ఈ సన్నయ్య వచ్చేసరికి నూకలు ఎక్కువ అవుతున్నాయి. సన్న బియ్యం అని పేరే కానీ నూకలు ఎక్కువనే. అందులో పుణ్యానికి వచ్చిన బియ్యం మీరు తింటూరు, సాసే ఊరు కుక్కలకు పెడితే పెట్టురు. మీరే కుక్కలు అనుకోరి. అంతే ఉంది ఆయన బతుకు. ఆయన పాటనే గంతుంది, ఇంకేముంది. ఇక నెక్స్ట్ ఎవరు వస్తారో దేవునికి తెలుసు, ఆయనకే తెలుసు, మనకేం తెలుసు. ఆయన మంచిగా చేస్తే ఆయన వస్తాడు, ఆయన మంచిగా చేయకపోతే ఇంకోళ్ళు అని వస్తారు. దానికి మనమేనా గ్యారంటీ ఇస్తాం? నాయన ఇస్తామా చెప్పు? ఇయ్యం కదా. దానికి అట్లుంది పద్ధతి. కేసీఆర్ మంచిగా ఉండేనా? ఆయన ఎవరైనా మమ్మల్ని కొట్టి మాకు పెట్టేటోళ్ళే ఉంది. ఆయన ఏం మంచిగా చేయాలి, ఈయన మంచిగా చేస్తలేడు. అందరు చేసేది గదే ఉంది, ఏడు చేసింది గాడిదే ఉంది, ఏడేసిన కొంగడు గానే ఉంది. అంతే ఉంది. కేసీఆర్ ఏమి మాకేమి కష్టం చేయండి అయితే 10 రూపాయలు ఇవ్వలేడు. ఇండ్లలోకి వచ్చి ఒట్టికి ఇచ్చిపోలేడు.
ఆయనకంతే ఉంది ఈయనకంతే ఉంది. ఆయనదేం పొగడో తినదేం తీసేయద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఫ్రీ బస్ మీకు మంచిగా పెట్టారు. అయ్యో దేవుడా, ఫ్రీ బస్సు ఊరికే రోజు బస్సు కష్టం చేయక బస్సులో తిరగమన్నాడు మమ్మల్ని. ఇప్పుడు డ్యూటీలు చేసే వాళ్ళకి ఒక చిన్న మాట, డ్యూటీలు చేసే వాళ్ళకి సేఫ్టీ ఉంది. అది మేము రోజు 200 కూలీలు, మాకేం సేఫ్టీ ఉంది? అది నువ్వు చెప్పు, మాకేం సేఫ్టీ ఉంది? 2500 ఇస్తా గరీబ్ వాళ్ళకు వరుసేళ్ళు కలపబెట్టే వాళ్ళకి అన్నాడు. ఇచ్చిండా మాకు? మేము గదే కూలి చేసుకోబడుతుంది. గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తా అన్నాడు 500. నాకైతే ఇంతవరకు గ్యాసే రాలేదు. 500 రాలేదు, 500 రాలేదు. కరెంట్ బిల్ అయితే అవుతుంది. కరెంట్ బిల్ అయితే మా 0 బిల్ వస్తుంది. అబద్ధం ఏం చెప్పాలి? గ్యాస్ నాకు 500 పడతలేవు నైనా. నాకు అదే 900 రూపాయలు తీసుకుంటే ఇంకా 50 తీసుకుంటే ఇప్పుడు ఈ నెల 950 తీసుకుంటే ఈ నెల. నాకు గ్యాస్ బిల్ అయితే నాకు 900 పడుతుంది. నాకు 500 పడతలేవు. బియ్యం అన్నారు, ఫ్రీ బియ్యం. అందులో చూడు ఎన్ని పురుగులు ఉన్నాయి, ఎన్ని మెరగలు ఉన్నాయి. ఇప్పుడు ఆంటీ చెప్పింది, ఇప్పుడు 42 కిలోల బియ్యం వస్తే అందులో 25 కిలోల నూకలే వస్తే మేము ఏం తినాలన్నా? వీటి వల్ల కూడా ఏం లేదా? ఫ్రీ సన్న బియ్యం మంచిగానే ఇస్తానంటాను కదా. సన్న బియ్యం మంచిగా ఏడున్నాయి అన్న, అందులో అన్ని నూకలే ఉన్నాయి కదా. పొద్దున 8 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డాం. ఇప్పుడు పోయి ఇవి చేసుకొని పిల్లలకి ఎప్పుడు వంట చేసి పెడతాం? మేము ఇంత లైన్ ఇన్ని 7 సార్లు వేయాలంట తంబు. ఒక్కొక్కరికి గంట టైం పడుతుంది. పొద్దున స్టేట్ అంట సెంట్రల్ అంట డివైడ్ చేసినారంట. మార్నింగ్ 8 o'clock వచ్చి లైన్ లో నిలబడినా నేను. టిఫిన్ చేయలేం, ఏం చేయలేం. ఇప్పుడు వరకు నాది 10వ నెంబరు. పొద్దున 8 గంటలకు వచ్చి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు టైం చూడండి అంటే ఎంత అవుతుంది టైం. సన్న బియ్యం ఇస్తున్నారు 3 నెలల కోట ఒకటేసారి ఇస్తున్నారు అని లైన్ లో నిలబడ్డారు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారా? 3 నెలలది ఇప్పుడు ఒకటేసారి ఇచ్చినారు అని చెప్పేసి ఒక్కొక్కరికి గంట టైం పడుతుంది. అంటే మళ్ళీ నెల ఖర్చు ఉండదు. మళ్ళీ 3 months తర్వాత ఒక్కొక్కరికి నెలకి ఇచ్చిందే బెస్ట్ ఉంది అన్న. నెలకి ఇస్తే అందరికి ఒక 5 నిమిషాలలో తంబేసాం పోతాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా వేరే రేషన్ కొనుక్కోవాలన్నా అది ఇంతసేపు అవుతుంది. ఒక్కొక్కరు 7 సార్లు వేయాలి బియ్యంకి పంచు. పొద్దున 8 గంటలు ఒక్కరు, ఇప్పుడు ఒకరు వస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది నిల్చున్నారు. పొద్దున 8 గంటల నుంచి లైన్ లో నిల్చున్నాం. టీ తాగి వచ్చినాం తొందరగా అయిపోతుందేమోనని. ఇప్పుడు ఇంటికి పోయి వంట చేసుకొని తినాలి. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డికే అర్థమవుతుంది ఎంత మంచి పాలన ఉంది అనేది. ఒక కరెంట్ బిల్లు తప్ప వేరే ఏ యూజ్ లేదు. మా గల్లీకి రండి, రోడ్లు లేవు తెలుసా. వర్షం వస్తే మా ఇల్లు చెరువైతుంది. అంత అద్మానమో మోరీలు కూడా దిగారు తెలుసా. కంప్లైంట్ ఇచ్చి విరక్తి వస్తుంది మాకే. ఆడవాళ్ళకి అన్ని హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇక మేము అందరం ఇట్లా రోడ్ల మీద ఎండలో నిలబడాల్సి వస్తుంది. ఇచ్చేసరికి మా పిల్లల పెళ్లిళ్ళు కూడా అయ్యేటట్లున్నాయి. ఇప్పుడు మా పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అవుతున్నాయి. రేవంత్ రెడ్డి 2500 వేసేసరికి ఆయన పాలనలో ఎంతో కొంత ప్రాఫిట్ ఉండి బస్ ఫెసిలిటీ సరిగా ఉంది. కరెంట్ ఒకటి మంచిగా ఉండే. కరెంట్ 10 నిమిషాలకు ఒకసారి పోతుంది. ఉండట్లేదు. 24 గంటలు ఎక్కడ వస్తుంది? మీరు వచ్చి చూడండి ఊర్లో. అర్ధగంటకు ఒకసారి పోతుంది కరెంట్. కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోలేదు. ఓకే, అది ఓకే, సాటిస్ఫైడ్ మేము. ఇప్పుడు 15 నిమిషాలకు ఒకసారి కరెంటు పోతుంది. బస్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బస్ కి పైసలు పెట్టుకొని అన్న పోయితేనన్నా నిమ్మలంగా సీట్ అన్ని ఇచ్చిర్రు. ఇప్పుడు మగవాళ్ళు కూర్చుంటే లేవ కూడా లేసలేరు. ఆడోళ్ళు కడుపుతోటోళ్ళు ఉన్నా కానీ నిలబడాల్సి వస్తుంది. ముసలోళ్ళు అయినా నిలబడాల్సి వస్తుంది. ఏమంటే మీకు ఫ్రీ అంటుండ్రు. ఎంత దూరం అని నిల్చుంటాం చెప్పండి మేము. అంతకు ముందుకు ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు లేచి నిలబడ్డారు. ఇప్పుడు నిల్చుంటున్నారా? ఫుల్ ఎంత మంది పబ్లిక్ ఉంటున్నారు అసలు ఆపట్లేదు. రెండాల నిల్చొని ఆటోలకు పైసలు పెట్టుకొని వస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టి ఏం లాభం అన్న? ఆటోలు కూడా ఆపట్లేరు. రాత్రి అయితే మీకు ఫ్రీ బస్ ఉంది కదా అని బస్సులు ఎక్కువ. ఫ్రీ బస్ వలన ఉపయోగం ఏమన్నా, మీకేమన్నా మంచి సాటిస్ఫైడ్ అంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి. గవర్నమెంట్ డిసైడ్ చేసేది. ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే తీసేద్దాం అనుకుంటే మళ్ళీ మీ మహిళలు ఏడాది తీసేయడం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పెడతా, అకౌంట్ లో డబ్బులు వేస్తా, కరెంట్ బిల్లు ఫ్రీ వేస్తా, 500కే సిలిండర్ వేస్తా అంటే మేము రేవంత్ రెడ్డిని గెలిపించినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకేమన్నా వేస్తున్నాడా? ఒక కరెంట్ బిల్లు తప్ప వేరే ఏది లేదు. అందరిని అడగండి. పెన్షన్లు అన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. పాత పెన్షన్లు ఆపేసారు, కొత్త పెన్షన్లు లేవు. ఏ పెన్షన్లు లేవు. ఎట్లుంటారు మరి? పైసలు లేవని చెప్తాను. మరి మా దగ్గర తీసుకున్న పైసలు అన్ని ఎటు పోతున్నాయి? అన్నిటికీ రేట్లు పెంచుతూనే ఉన్నారుగా. 10 రూపాయలకు వచ్చే పప్పు 20 రూపాయలు అయ్యింది. పాల ప్యాకెట్ 20 రూపాయలకు వస్తుండే 35 రూపాయలు అయ్యింది. మరి ఏవి మరి పైసలన్నీ? అందరికి ఇంటింటికి గవర్నమెంట్ డ్యూటీ అన్నారు. ఇంటింటికి గవర్నమెంట్ డ్యూటీ ఉందా? ఇంట్లో ఉన్న ప్రైవేట్ డ్యూటీలకే ఓనికి ఆడ 10 గంటలకు పోవాల్సిన బస్సు ఎక్కి పోతాడు, 12 అవుతున్నాడు బస్సు ఆపక.
ఏం చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డికి? ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన దాంట్లోనే ఉంది రేవంత్ రెడ్డికి అర్థమయ్యే ఆన్సర్. జాబ్ కి పోయేటోళ్ళు 9:30కి ఆఫీస్ అయితే 11 o'clock కి ఆఫీస్ కి అందుతున్నాం. ఫ్రీ బస్ అని గవర్నమెంటల్ బస్ ఆపుతున్నారా బస్ స్టాప్ లో? మేము మహిళలకు మేలు కోరాలనే కదా. మహిళలకు మేలు కోరాలని రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు. మొన్న మేము తుమ్కుంటకి వెళ్ళాలనుకున్నాం. ఈ నుంచి తుమ్కుంటకి 15 నిమిషాలు బస్ ఈడికి రాలేదు. కొని ఆడ నుంచి తుమ్కుంటకి ఆటోలో పోయినాం. ఆడ నుంచి మాకు కల్వల్ మీ సేవల పని ఉంది, పోవాలంటే గంట సేపు నిల్చున్నాం. బస్సులు అన్ని ఆడ బస్ స్టాప్ దగ్గర లేడీస్ ఎక్కువ మంది నిలబడరని బస్సులు అన్ని దూరం నుంచి పోయినాయి. బస్ ఆపుతలేరా? ఆపలేరు. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతసేపు అన్న లైన్ ఎండలో నిల్చుంటాం మేము. ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఇంకా బస్ ఆపుతలేరా? బస్ ఆపట్లేరు. అందరు ఫ్రీగా ఉన్నారు, బస్సులు ఫుల్ ఉన్నాయని చెప్పి ఒక్క బస్సు ఆపట్లేరు. ఇంకా ఆడోళ్ళకి సేఫ్టీ ఎక్కడ ఉందన్న? బస్సులు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బస్ కి పైసలు పెట్టుకొని అన్న అయితేనన్నా నిమ్మలంగా సీట్ అన్ని ఇచ్చిర్రు. ఇప్పుడు మగవాళ్ళు కూర్చుంటే లేవ కూడా లేసలేరు. ఆడోళ్ళు కడుపుతోటోళ్ళు ఉన్నా కానీ నిలబడాల్సి వస్తుంది, ముసలోళ్ళు అయినా నిలబడాల్సి వస్తుంది. ఏమంటే మీకు ఫ్రీ అంటుండ్రు. ఫ్రీ బస్ ఎఫెక్ట్ అంతే. ఎంత దూరం అని నిల్చుంటాం చెప్పండి మేము. అంతకు ముందుకు ఆడోళ్ళు వస్తే మగవాళ్ళు లేచి నిలబడ్డారు. ఇప్పుడు నిల్చుంటున్నారా? ఫుల్ ఎంత మంది పబ్లిక్ ఉంటున్నారు, అసలు ఆపట్లేరు. ఎండలో నిల్చొని ఆటోలో పైసలు పెట్టుకొని వస్తున్నాం. ఫ్రీ బస్ పెట్టి ఏం లాభం అన్న? ఆటోలు కూడా ఆపట్లేరు. రాత్రి అయితే మీకు ఫ్రీ బస్ ఉంది కదా అని బస్సులు ఎక్కువ. బస్ బంద్ చేయమంటావా? ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏమన్నా, మీకేమన్నా మంచి సాటిస్ఫైడ్ అంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే తీసేద్దాం అనుకుంటే మళ్ళీ మీ మహిళలు ఏడాది ఎత్తడానికి తీసేయడం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పెడతా, అకౌంట్ లో డబ్బులు వేస్తా, కరెంట్ బిల్లు ఫ్రీ వేస్తా, 500కే సిలిండర్ వేస్తా అంటే మేము రేవంత్ రెడ్డిని గెలిపించినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకేమన్నా వేస్తున్నాడా? ఒక కరెంట్ బిల్లు తప్ప వేరే ఏది లేదు.